బాధ్యత వహిస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్సీ విజయగౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సీనియర్ శాసనసభ్యులో పనిచేసినటువంటి జూకల్ హనుమంత్ షిండే గారికి, మరి జీవనాలకైతే బాగా ఫ్యాన్స్ ఉన్నట్టు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ గణేష్ గుప్తా గారికి, గిరిధర్ గంగారెడ్డి గారికి, యువ నాయకుడు జగన్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మా అక్క ఇళ్లకు, పత్రికా విలేకరులకు, దానికంటే ముఖ్యం బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇందాక గంగన మాట్లాడినప్పుడు మనమందరము ఒక మంచి పార్టీలో పనిచేస్తున్నాం. చాలా పార్టీలు ఉన్నాయి భారతదేశంలో, తెలంగాణలో కూడా పార్టీలు ఉన్నాయి. కానీ మన పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. మన నాయకుని కూడా ప్రత్యేకత ఉంది. కేసీఆర్ తోటి ఈ భారతదేశంలో ఏ నాయకుని కూడా పోలిక ఉండదు. అసాధ్యం అనుకున్న తెలంగాణ సుసాధ్యం చేసి 60 ఏళ్ళ పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. తెచ్చిన తెలంగాణను ఒట్టిని వదిలేయలే. మీ అందరి ఆశీర్వాదంతో, ఇలా పైన కూర్చున్నోళ్ళు కావచ్చు, కింద కూర్చున్నోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క మీ అందరి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. అటువంటి పార్టీలో మనం అందరం కూడా పనిచేస్తా ఉన్నాం. భయపడే అవసరం లేదు. కేసులు పెట్టిందాక జగన్ మాట్లాడుతున్నాడు. ఎవరు భయపడతారా? ప్రాణాలకు తెగించి పోరాటం చేసినాం, ఉద్యమం చేసినాం. ఏమన్నా ఆ రోజు ఏమన్నా పదవులు సైన్ చేసిండ్రా? ఎమ్మెల్యే అయితే చేసిండ్రా? జెడ్పీటీ సైన్ చేసి సర్పంచ్ అయితే చెప్పి చేసిండ్రా? మాకు తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న పార్టీలో ఇవాళ మనం అందరం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ ఆపత్కాలంలో ఇప్పుడు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదుని ప్రతి ఒక్క కార్యకర్త ఇది మరొకసారి తెలంగాణ పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నేనే కేసీఆర్, నేనే బాజిరెడ్డి గోవర్ధన్ అనుకొని మదిలో నింపుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం సభ్యత్వం చేసి మన ఉద్యమం చేస్తే రేపు రైతులకు న్యాయం అవుతుంది, యువకులకు ఉద్యోగాలు వస్తాయి, మహిళలకు న్యాయం అవుతుంది, అందరికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము దొంగ హామీలతో వచ్చి మీ అందరు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు. మీ ఎమ్మెల్యే గురించి అయితే ఆయనే మీకు శ్రీరామ రక్ష. ఆయన అవలంబిస్తున్న విధానమే రేపు కళ్ళలో మంచిగా బంగారుపాలెంలో పెట్టి మీకు అధికారం వస్తుంది బీఆర్ఎస్ కి. ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు, అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే నాకు కూడా పక్కనే ఉండే గ్రామాలు కాబట్టి ఆయన గురించి మాట్లాడే అవసరం లేదు. కొంతమంది జిల్లాల విచిత్రమైన ఎమ్మెల్యేలు ఉన్నారు. జూకల్ కావచ్చు, ఎల్లారెడ్డి కావచ్చు, మరి నిజామాబాద్ రూరల్ కూడా కావచ్చు. వీళ్ళు డిఫరెంట్. మరి వీళ్ళందరి గురించి మనం మాట్లాడే అవసరం లేదు, సమయం కూడా వృధా. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు మనం చేసినటువంటి 10 సంవత్సరాలు కేసీఆర్ చేసినటువంటి విధానాలను మనం అవలంబించడం వల్ల వ్యవసాయం చేసినటువంటి రైతు చేసినటువంటి విధానాలను ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏం చేసిందా? రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి విచ్చలవిడిగా హామీలు ఇచ్చిండు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి బీసీలకు 50% రిజర్వేషన్ ఇస్తానని ఇచ్చిండా? ఇక్కడ ఉన్నదంతా బీసీలో ఉన్నారు. 80-90% వచ్చినాయా రిజర్వేషన్? అరే బీసీ రిజర్వేషన్ అన్నా ఢిల్లీకి పార్లమెంట్ లో వేయాలని చెప్పేసింటే పార్లమెంట్ బిల్లు పంపించేసిండు. అది అందరు తెలిసిందని నువ్వు డ్రామా ఆడుతున్నావని. మరి నీ చేతిలో ఉన్నటువంటిది సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు బడ్జెట్ లో పెడతాన్నాడు కదా. మన 3 బడ్జెట్లు పెట్టిండు. ఎన్ని కోట్లు పెట్టిండు? 20 రూపాయలు ఈ రోజు కూడా బీసీలకు బడ్జెట్ పెట్టలే. పాప బీసీలో ఎట్లా మోసం చేస్తుందంటే మా ముదిరాజ్ కార్పొరేషన్ అన్నాడు 1000 కోట్లు అన్నాడు. ఏ ముదిరాజు పెట్టలే. మునూర్కాప్ కార్పొరేషన్, మునూర్కాప్ అన్ని కులాలు ఏ కులం గురించి ఆ కార్పొరేషన్లు అన్నాడు. ఎవ్వరు కూడా కార్పొరేషన్ ₹1 నిధులు పెట్టలే. పేరు మటు కార్పొరేషన్ పెట్టిండు కేసీఆర్. మళ్ళీ మా గంగపుత్రులకు చేపలు ఇస్తుంటే ఆ చేపలు కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. ఈ రోజు మా ముదిరాజులు కావచ్చు, గంగపుత్రులు చేపలు పట్టుకుని కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చేపలు పంపిణీ చేసుకునే వాళ్ళు అందరం ఎమ్మెల్యేలు వెళ్ళి. కానీ ఈ రోజు ఉన్నాయి 3 ఏళ్ళ నుంచి వస్తున్నాయి చేపలు.
లేవు, మా కుర్మగొల్లలో గొర్రెలు లేవు, మండలానికో బీసీ కమ్యూనిటీ కాలేజ్ కడతాన్నాడు, డిగ్రీ కాలేజ్ కడతా అన్నాడు. అవన్నీ కూడా మర్చిపోయిండు. ఇవాళ ఓన్లీ కాలయాపన, ఇవన్నీ కాలయాపన చేస్తున్నాడు. ఈయన చేతులు ఉన్నది కదా, ఇవన్నీ చేయొచ్చు కదా. మరి దానికంటే ముఖ్యం మా గౌడ సోదరులకు వైన్ షాప్లలో 15% ఇస్తాడు. ఇచ్చిండా? మన వైన్ షాప్లోనే మా గౌడ సోదరులు ఆలోచించాలా, అది కూడా మోసమే. అదేవిధంగా ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రతి నెలకు కొన్ని టెండర్లు పడతా ఉన్నాయి, కాంట్రాక్టులు. బీసీలకు 20% టెండర్లు ఇస్తా అన్నాడు, కాంట్రాక్ట్ ఇస్తా అన్నాడు. ఇస్తే ఏదన్నా ఇప్పటిదాకా 2 లక్షల కోట్ల వరకు టెండర్లు వాడినావు. ఈ ఒక్క బీసీ కూడా దొరకలేదు తెలంగాణలో. పచ్చి మోసం, బీసీలకు మోసం చేస్తున్న పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఏదో బీసీకి ఏదో తుమ్మితే ఊడిపోయే పదవి ఇచ్చిండు మా మహేష్ కి, ఏదో బీసీసీ ఇచ్చిండ్రు. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉండదు కాదు. బీసీలకు న్యాయం చేస్తున్నామని చెప్తారు. ఏంటి న్యాయం చేసిరా? ఇవన్నీ ఇచ్చిన హామీలే కదా. ఆ రోజు బీసీలకు హామీలు ఇస్తే కదా నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఏ ఒక్క హామీ అయితే నిలబెట్టుకున్నావా? అత్యధికంగా రైతులు కూడా బీసీలే ఉన్నారు. రైతు బంధు కొడుతున్నావు. కనీసం మొన్నలాగా వడ్లు పండించిన వడ్లు కూడా కొన్న దిక్కు లేదు. సన్నడ్లకు ఎగరగొట్టిన దొడ్డర్లు. ఆ రోజు ఏమన్నాడు? ఏ పంట పండించినా క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ అన్నాడు. ఇస్తున్నా ఎవరికన్నా? ఏ ఒక్కరు కూడా ఇస్తలేడు. మొత్తం మోసపూరితమైన హామీలతో ఇలా గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి మనం గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సభ్యత్వాన్ని మనం ఒక ఉద్యమంగా తీసుకుపోయి బిడ్డ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి మన బీసీలను, ఎస్సీలు, ఎస్టీలను మోసం చేసింది. మళ్ళా మనకు కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ్. ఈ సభ్యత్వం మామూలు మీరు 2వ సార్లు చేసిన సభ్యత్వాలు వచ్చినాయి పోయినాయి, ఇలా కొత్తగా చేస్తలేరు. కానీ దీంట్లో ప్రత్యేకమైన ఉంది. ఇవాళ మళ్ళా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వం రావాలి. ఇలా రైతులు కానీ మహిళలు కానీ న్యాయం జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడే. పుట్టబోయే బిడ్డ నుంచి చనిపోయే ముసలి వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెడితే ఇవాళ ఏ ఒక్క పథకం మనం అవుతుందా? మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, ఆడపిల్ల పెడితే 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చిండు. పుట్టబోయే పిల్లలు మంచిగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు. ఇవన్నీ ఇస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అన్ని మాయమైపోయినాయి. ఇవన్నీ ఇంకా చాలా పెద్దలు ఉన్నారు, మాట్లాడాల్సింది. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యమాన్ని, ఈ సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేసి మరి ప్రశాంత్ అన్న నాయకత్వంలో ఈ నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా, కామారెడ్డి కావచ్చు, మరి నిజామాబాద్ కావచ్చు, మరి రాష్ట్రంలోనే నంబర్ 1 గా మనం తీర్చిదిద్దామని ప్రతి ఒక్క కార్యకర్త తీర్చిదిద్దామని చెప్పి ప్రతిభూనాలని చెప్పి ప్రతి ఒక్కరికి పేరున విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.